హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా అండి? నేను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు లంచ్‌లోకి పుదీనా రైస్ చేశానండి. ఓసారి మీతో షేర్ చేసుకుందాము. ఎలా చేశా అని చెప్పనేసి వీడియో తీశాను. ముందుగా బౌల్ పెట్టేసుకునేసి 2 స్పూన్లు నెయ్యి. వీడియో ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది ఏమనుకోకండి. 2 స్పూన్ నూనె, 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. దాని తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ కట్ చేసి దాంట్లో బండిలో వేసుకుని వేయించుకున్నాను. దాంట్లోకి కొంచెం 4 రెబ్బల కరివేపాకు కూడా వేసి వేయించుకుంటున్నాను. వేయించిన తర్వాత అవి ఉల్లిపాయలు తొందరగా మగ్గే కోసం కొద్దిగా సాల్ట్ వేశాను. తాలింపులోకి ఏమి వేయలేదండి. ఫస్ట్ 1 స్పూన్ జీలకర్ర, పుదీనా కాదు, బిర్యానీ ఆకు, దాని తర్వాత ఆనియన్స్ వేశాను. దాని తర్వాత కరివేపాకు, తర్వాత లాస్ట్గా వేసింది జీడిపప్పు. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి బంగాళదుంప వేస్తున్నాను. పుదీనా రైస్లోకి జీడిపప్పు, బంగాళదుంప చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ బాగుంటుంది. బంగాళదుంపలు వేసి వేయించుకోవాలి. బంగాళదుంపలు అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొనేసి దాంట్లోకి ఇప్పుడు మనం పెట్టుకున్న పేస్ట్లోకి వచ్చేసరికి ఒక కప్పు రైస్కి 1 కప్పు పుదీనా తీసుకున్నాను. పుదీనాలోకి 1 ఇంచు అల్లం ముక్క, 4-5 మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకునేసి దాంట్లోనే ఒక 4 రెబ్బలు కొత్తిమీర కూడా వేసుకునేసి మిక్సీ పెట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా. ఆ పేస్ట్ని ఈ తాలింపులోకి వేసుకునేసి బాగా కలిపెట్టుకోవాలి. ఈ మసాలా అంతా కూడా పుదీనా ఫ్లేవర్ అంతా కూడా ఉల్లిపాయకి మొత్తం అన్నిటికీ పట్టేలాగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 1 కప్పుకి 2 గ్లాసుల వాటర్, అందరూ కామన్గా వేసేది. 1 కప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసుకునేసి వాటర్లోకి కల్లుప్పు, కల్లుప్పు వాడండి ఎక్కువగా. సాల్ట్ కంటే కల్లుప్పు చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలాంటి వాటిలోకి పులుసు కూరల్లోకి కానీ, రైస్ ఐటమ్స్కి కానీ, చికెన్ అలాంటి కర్రీస్కి కానీ అవి వేసుకున్న తర్వాత బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత వాటర్లోకి రైస్ వేసుకునేసి బాగా కలిపెట్టేసుకోవాలి. 1-4 సార్లు కొంచెం కలిపెట్టేసుకుంటే రైస్ ముక్కలు అవన్నీ కూడా ఈక్వల్గా ఉడుకుతాయండి. లేదంటే మొక్కలేమో పైకి తేలితే అన్నం కిందకి వెళ్ళిపోతుంది. అంత అయిపోయింది చూసారా, సింపుల్గా అయిపోయింది. అయిపోయిన తర్వాత లాస్ట్లో పైన జస్ట్ కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి క్లిప్ మిస్ అయింది, నెయ్యి కూడా వేసుకున్నాను.